హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్లు దొండకాయ వేపుడు చేశాను. టేస్ట్ అయితే అదిరింది. నా స్టైల్లో దొండకాయ ఈజీగా ఫ్రై ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తానండి. ఇవి మా చెట్లలోని దొండకాయలు ఫ్రెష్గా చాలా కాసిందండి. ఈ చెట్టు అయితే రోజు చాలామందికి ఇస్తూ ఉంటాము, మేము వండుకుంటూ ఉంటాము. కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా తక్కువ మందిలేండి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేది, వద్దన్న వినరు వాళ్ళు. కొంతమంది చాలామందికి ఫ్రీగానే ఇస్తాము. ఇలా చెట్ల నుంచి ఫ్రెష్గా కోసుకొని వచ్చి అలా డైరెక్ట్గా వాటర్లో వేసేసుకొని వాటిని నేనైతే ఎలా చేస్తానంటే, అందరూ సన్నగా తరుక్కొని ఫ్రై చేస్తారు. నేనైతే ఈజీగా ఈ మెథడ్ కనుక్కున్నాను. నాకు నేనే ఈ రెసిపీ నాదే, ఎవరు ఎక్కడ చేయలేదని నేను అనుకుంటున్నా. చూడాలి, కటింగ్ మాత్రమే, రెసిపీ కాదు. చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి. చాలా టైం సేవ్ అవుతుంది. జాబులు చేసుకున్న వాళ్ళకైతే ఈ దొండకాయలు తరగలాకే సస్తాము. ఈ దొండకాయలు తరిగి ఫ్రై చేయాలంటే దాన్ని ఎంచుతానే ఉండాలి ఏగేదాకా. చాలా టైం తీసుకుంటుంది అని దాని జోలికి వెళ్ళరు అనమాట. తాలింపు అయినా కానీ పచ్చడికైనా కానీ చూడండి, ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ. ఆ పక్క ఈ పక్క తొడాలు కట్ చేసుకొని రెండుగా కానీ కోసేసుకుంటే చాలా ఈజీగా మనం తొందరగా తాలింపు అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. కావాలంటే జ్యూసీగా టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఇలా కాయలన్నీ ఈ రెండు దెబ్బలుగా కోసేసుకొని వీటిని ఇప్పుడు తాలింపు అందరు చేసినట్టే నేను కొంచెం మార్చాను అనమాట. ఏం లేదు, ఆయిల్ వేసామా, తిరుగుమాత గింజలు వేసుకున్నావా, ఇంకా తెల్లగడ్డ మన చెట్ల నుంచి ఫ్రెష్గా కరివేపాకు కూడా తెచ్చేసి వేసేసాను అనమాట. ఆవాలు చిటిపట్లాడి కొంచెం తెల్లగడ్డ కరివేపాకు కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఈ దొండకాయలు అనేటివి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని తర్వాత పసుపు అనమాట. దానికి మన దొండకాయలు క్వాంటిటీని బట్టి పసుపు కూడా చూసి వేసుకోవాలి. దీంట్లో మార్పు అంటూ ఏం లేదండి. ఇదిగో వాటరు అంతే. అందరూ ఆయిల్లో ఏం చేస్తారు, కొంతమంది నీళ్ళల్లో ఉడకబెట్టి నీళ్ళు వంచేసి తాలింపు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నేను నీళ్ళు అయితే వంచను. ఇలా నీళ్ళు దీంట్లోనే పోసేసి ఇలా మూత పెట్టేస్తారనమాట. ఉప్పు పసుపు నీళ్ళు వేసేసి, నీళ్ళు ఎక్కువ కాదు, దానికి ఉడికేలాగా ఒక గ్లాసు చూసుకొని పోస్తారనమాట. ఇంకా దీని మీద మూత పెట్టేస్తే ఉడికిపోద్ది. అయ్యయ్యో, గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? తగ్గేదెలా, మనం ఎలాగైనా చేస్తాం. చూడు ఏం చేస్తున్నాను. అవి అయితే బాగా ఉడికిపోయాయి బాండిట్లో. ఇంక కొద్దిగా వేపాలి. ఆ టైంలో గ్యాస్ అయిపోయింది. ఇంకా అవసరం అనుకున్నవి దాంట్లో పప్పుల పొడి జల్లి వాడేసాము. నేను కొన్ని పక్కన తీసుకొని ఇలా రైస్ కుక్కర్లో ఎగ్ వేసి ఫ్రై చేసి చూపిద్దామనేసి చేస్తున్నాను. కుక్కర్లో యాగదు అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చూడండి, అవసరానికి యూజ్ అవుతుంది. గ్యాస్ గబుక్కనే అయిపోయింది, మన దగ్గర రైస్ కుక్కర్ ఉంది, అప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఎగ్ వేసుకుంటారో వేసుకోకపోతారో అది మీ ఇష్టం. మామూలుగా అయితే దీంట్లో ఫ్రై అయిపోద్ది. పప్పుల పొడి కానీ మనం కొద్దిగా కారం పొడి కానీ వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఎగ్ వేసి చేశాను. ఎగ్ వేసినా కానీ అస్సలు సూపర్ ఉంది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్టు. ఎగ్ ఫస్ట్ టైం నేను కూడా వేయడం. ఇంతకుముందు ఎప్పుడు ఎగ్ వేసి చేయలేదు. వేరే వాళ్ళు చేస్తుంటే విన్నాను, కూడా చూడలేదు. ట్రై చేశాను. అద్దరిందబ్బా, టేస్ట్ మాత్రం వేరే లెవెలు. మీకు నచ్చితే ఎగ్ వేసి చేసుకోండి, లేకపోతే ఇలా ట్రై చేయండి. ఒకసారి 2 దెబ్బలుగా కోసి చేస్తే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అవంతా ఆయిల్లోనే వేయించాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది. దీనికైతే ఆయిల్ ఎక్కువ పడదు, మనకు సులభంగా అయిపోతుంది అన్నమాట. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్స్ అనేటివి దానిలో కొట్టేసాను కదా. కొట్టేసినప్పుడు ఇలా చూడండి, ఇలాగా
వాటిని ఇలా కొంచెం పట్టేసినట్టుగా అయిందనమాట. దాన్ని ఇలా కొంచెం తీసుకుంటే సరిపోద్ది. అవన్నీ ఏమంటారు ఎగ్గు అడుగు పట్టిందనమాట. కొంచెం తీసేసాను, నీట్గా వచ్చేసింది. చూడండి ఎంత బాగా ఇంకా ఫ్రై అవుతుంది. ఇంతటితో తీసుకున్న ఒక ఎగ్గు వేగిపోయింది. ఇంకా కూడా బాగా ఫ్రై చేసుకుంటాము, టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా వేడి వస్తుంటుంది కదా, కుక్కరు మధ్య మధ్యలో ఆగిపోతుంటుంది. ఆగిపోయినప్పుడు మూత పెట్టామా ఆ వేడికి బాగా బాయిల్ అవుతుంది అనమాట. పసుపు కొంచెం వేసానండి. ఎగ్గు కొట్టినాక ఎగ్గు తెల్లగా అనిపించింది నాకు. తెల్లగా ఉంటే బాగుండదు కదా, కొంచెం పసుపు వేద్దాము అనేసి వేసాను. ఆ ఉప్పు అయితే చూసి లాస్ట్లో వేసుకుంటాను. వేసాను ఆల్రెడీ. ఒకవేళ చాలకపోతే మళ్ళీ ఇబ్బంది కదా, ఎక్కువైతే ఇబ్బంది, చాలకపోతే మనం కలుపుకోవచ్చు. అందుకనేసి నేను వేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే కలుపుకుంటాం, లేకపోతే లేదు. చూడండి ఇంకా కూడా ఫ్రై అవుతుంది. ఇప్పటికే బాగానే ఫ్రై అయింది. ఇంకా బాగా ఎర్రగా కావాలి అంటే ఇంకా కూడా వేస్తాను. కారం కూడా ఎక్కువ వేసి స్పైసీగా చేసుకున్నాను. అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది టేస్ట్. ఎగ్ తినే వాళ్ళైతే ఒకసారి ట్రై చేసేటట్టుంటే ట్రై చేయండి. దొండకాయ తాలింపు నువ్వేనా చేస్తుంది, మాకు చేత రాదా అనుకుంటారేమో. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అందరూ తెలిసిన వాళ్ళైతే ఉండరు కదా, కొంతమందికి తెలుసున్నదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే మధ్యలో స్కిప్ చేసేయండి అబ్బా. మీకు చూడాలనిపిస్తే చూసి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అబ్బా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి అబ్బా షేర్ చేసి, ఓకేనా. ఇది ఇంకొంచెం ఇలా దెబ్బలు ఉన్నాయిగా, కొంచెం తెల్లగా ఉంటాయి కానీ అట్లా తిప్పేస్తే ఇంకా బాగా రోస్ట్ అయిపోతుంది. వేడి చల్లారినాక మళ్ళీ కుక్కర్ ఆన్ చేస్తే కుక్కరు ఆన్ అవుతుందండి. ఆన్ అయినప్పుడు మళ్ళీ వేడి వచ్చి వేగుతాయి అన్నమాట. ఇవి కొంచెం తెల్లగా ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లా బాల్ తిప్పేస్తే ఆ వేడికి ఎర్రగా మంచిగా వేగిపోతాయి అన్నమాట. మళ్ళీ నేను మూత కూడా మధ్య మధ్యలో మూత పెడతా ఉన్నాను. మంచిగా బాయిల్ అయ్యి మంచిగా రోస్ట్ అయ్యి అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుండింది. నేనైతే ఊరికే మాటలు అయితే చెప్పట్లేదండి, నిజంగా టేస్ట్ బాగుండింది, అందుకే చెప్తున్నాను. మీతో పంచుకోవాలని పంచుకుంటున్నాను. ఎవరికైనా అది ఉప్పు చూశాను కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని ఇంకొంచెం కలుపుకున్నాను. ఉప్పు తక్కువే ఉండాలండి, తిని చూసి మనకి చాలకపోతే వేసుకోవచ్చు. ఎక్కువ ఉప్పు వేసామనుకో ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్కు కారం వేసాను. బాగా స్పైసీ, ఎంత కారం అంటే అంత కారం దండి వేసుకున్నాను స్పైసీగా తినాలని. ఎర్రగా అబ్బా టేస్ట్ చాలా బాగుంది అసలు. కలర్ కూడా మీకు అంత కారం వద్దనుకుంటే తగ్గించుకోండి. కారంగా తినాలనిపించింది, అందుకే అట్లా వేసేసుకున్నా నేను. బాగుండింది అనమాట. చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. కుక్కర్లో రైస్ కుక్కర్లో రోస్ట్ అవ్వదు అంటారు కదా, ఎంత బాగా అయింది చూడండి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి ఎంత బాగా వేగిందో. బాగా ఉడికాయి దబ్బలు కూడా, ఎగ్గు బాగా వేగింది. దొండకాయలకి ఎగ్గు పట్టడం వల్ల టేస్ట్ కొంచెం డబుల్ అయిందనమాట. మామూలుగానే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసినప్పుడు. ఇప్పుడు ఇంకా దొండకాయలకి ఎగ్గు పట్టడం వల్ల ఇంకా టేస్ట్, ఇంకా సూపర్ టేస్ట్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, ఆహా నేను తిని కూడా మీకు చూపిస్తాను ఎంత బాగుందో అనేసి. ప్రస్తుతానికి బయట వచ్చాను. ఇక్కడ అంటే బయట అంటే మన చిన్న గార్డెన్లోకి వచ్చాను అనమాట. మీకు కోసం తిని చూపిద్దామని. ఎంజాయ్ చేయండి. దొండకాయ ఎగ్గు కాలుతుంది. ఎలా ఉంది, కాలిపోతుంది. అది కూడా కాలుతుంది కదా, కొంచెం నోరు కాలకుండా ఉంటుందండి.
కాలిపోతుంది. ఎగ్ బాగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటాను. ఒక లైక్ కొట్టిన అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా, మర్చిపోకుండా వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్, ఉంటాను.